అల్లు అర్జున్ కు సికింద్రాబాద్ రామ్గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావద్దని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. నోటీసులను అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి పోలీసులు అందజేసినట్టు తెలుస్తోంది. అలాగే నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ఏదైనా జరిగితే మీదే బాధ్యత అంటూ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెయిల్ షరతుల్లో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం చేశారు. తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి చిక్కడపల్లి పీఎస్ కు వచ్చిన అల్లు అర్జున్ సంతకం చేసి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి పోలీస్ స్టేషన్ లో ఒక సంతకాన్ని పెట్టి ప్రతి ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారంగా జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరినటువంటి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకొని సుమారు 6 నిమిషాల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉండి కోర్టు ఆదేశాల ప్రకారంగా తను సంతకం పెట్టి తిరిగి అక్కడి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ చనిపోవడము, బాలుడు ఆసుపత్రి పాలవ్వడము, దీనిపైన అల్లు అర్జున్ ని A11 కింద కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో ముందుగా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడము, అనంతరం 2 రోజుల క్రితం అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ 50,000 పూచికత్తులు అంటే 2 షూరిటీ బాండ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి కోర్టు ముందు అంటూ కూడా ఆదేశించడంతో నిన్న నాంపల్లి కోర్టుకు వెళ్లి 2 షూరిటీస్ సమర్పించిన తర్వాత ప్రతి ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలంటూ కోర్టు ఆదేశించడంతో ఇంతకు ముందే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యాడు. తను ఇంటి నుంచి బయలుదేరేటువంటి క్రమంలో రామ్గోపాల్పేట్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని తన మేనేజర్ వర్మకు ఒక నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి రేపు 5వ తేదీన ఉదయం 10:30కు అల్లు అర్జున్ రాబోతా ఉన్నాడనే ఒక సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ఆసుపత్రికి రాకూడదు, అక్కడ పీస్ఫుల్ వాతావరణం ఉంది, పేషెంట్స్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, వాతావరణం అంతా కూడా గందరగోళం నెలకొనేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ ని పరామర్శించడానికి రాకూడదు అంటూ కూడా చిక్కడపల్లి రామ్గోపాల్పేట్ పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కి ఒక నోటీసులు అందజేసి తన పర్యటన రద్దు చేసుకోవాలి, ఇప్పటికే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువయ్యి గందరగోళం క్రియేట్ అయ్యి మనుషులు చనిపోయేటువంటి పరిస్థితికి చేరుకుంటా ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రావద్దు అంటూ మాత్రం ఈ విషయాన్ని పోలీసులు తెలియజేస్తూ ఒక నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నోటీసులు అందున తరపున అల్లు అర్జున్ తన పర్యటనని రద్దు చేసుకొని పోలీసులు చెప్పిన విధంగానే అక్కడ భద్రతా దృష్ట్యా కిమ్స్ ఆసుపత్రికి రావట్లేదు అంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. తను చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యి తను పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి అక్కడి నుంచి కూడా తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్టుగా సమాచారం అందుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.